ద టాక్ విత్ అరవింద్ కొల్లి కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల కాలంలో విదేశీ విద్యను అభ్యసించడానికి అమెరికా లాంటి దేశాలకు వెళ్ళినటువంటి విద్యార్థుల్లో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న దొంగతనాలు లేదా సూపర్ మార్కెట్లో కొన్ని వస్తువులకి సంబంధించినటువంటి బిల్లు కట్టకుండా తెచ్చుకునేటటువంటి చిన్న చిన్న నేరాలకి బేడీలు ఎంచుకుని అమెరికన్ కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. బెయిల్ రావటం కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో అమెరికాలో విదేశీ విద్యార్థులు సహజంగా ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులేంటి, అందులోనూ భారతీయ విద్యార్థులు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులేంటి అనేది ప్రధానంగా మనందరి ముందు చర్చనీయాంశంగా ఉంది. ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి మన తెలుగువారైనటువంటి విదేశాల్లో వివిధ దేశాల్లో న్యాయ విద్యను అభ్యసించి అమెరికాలో పూర్తి స్థాయిలో ఇమిగ్రేషన్తో పాటు మిగతా న్యాయ విభాగాలలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సీనియర్ న్యాయవాది, ప్రవాస తెలుగువారైనటువంటి కవేటి శ్రీనివాసరావు మనతో ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం. శ్రీనివాసరావు గారు, నేను ఇప్పుడు ఇచ్చినటువంటి ఇంట్రో చూసుంటారు. చిన్న చిన్న నేరాలకి $100, $50, ఇటీవల కాలంలో చూసినైతే $20 కూడా కేసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, బెయిల్ రాని పరిస్థితి. అక్కడ బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవరు న్యాయ సహాయం అందించేటటువంటి పరిస్థితి లేదు. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి ఉండేటటువంటి ఆదుర్దాకు సంబంధించిన అంశం. ఈ మొత్తంలో అసలు ఏంటి దీనికి సంబంధించిన అంశం? అరవింద్ గారు, అక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు అమెరికా. ఇప్పుడు ఇమిగ్రేషన్ లాలో F1 వీసా అంటారు. సో అది నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటారు. అమెరికాలో దేర్ ఆర్ 2 types. వన్ ఈజ్ కాల్డ్ నాన్ ఇమిగ్రెంట్ వీసా, సెకండ్ ఈజ్ అన్ ఇమిగ్రెంట్ వీసా. గ్రీన్ కార్డ్ అనేది ఇమిగ్రెంట్ వీసా. దట్ మీన్స్ న్యాయపరంగా మీరు అక్కడ పర్మనెంట్గా ఉండొచ్చు, బట్ ఓటు హక్కు ఉండదు మీకు. సిటిజన్ అవుతేనే ఓటు హక్కు. సో వాళ్ళు ఏమంటారంటే లా, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు అమెరికా ఆన్ ఏ నాన్ ఇమిగ్రెంట్ వీసా, మీరు స్టూడెంట్ వీసా అనుకోవచ్చు, లేకపోతే విజిటర్ వీసా అనుకోవచ్చు, H1 అనుకోవచ్చు, దెర్ ఆర్ 20 different types ఆఫ్ వీసాస్ ఉంటాయి. లా ఏమంటుంది అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అఫెన్సెస్ చేస్తే, అగైన్ అఫెన్సెస్ ఆర్ క్లాసిఫైడ్. ఎట్లా ఇప్పుడు మన దగ్గర ఎట్లయితే ఇక్కడ పెటీ అఫెన్సెస్, హీనియస్, గ్రేవ్ అఫెన్సెస్ అంటారు, అమెరికాలో ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్లో, ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా దే ఆర్ కాల్డ్ మిస్డిమీనర్స్ అండ్ ఫెలనీస్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దే ఆర్ వెరీ పర్టికులర్. మీరు ఒకవేళ మారల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్ చేస్తే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మారల్ టర్పిట్యూడ్? అంటే మొరాలిటీకి అంటే యు ఆర్ నాట్ మొరలీ సౌండ్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ షాప్ లిఫ్టింగ్, దొంగతనాలు. ఏంటి? బికాజ్ ఆ గూడ్స్ మీవి కావు, ఆ కంపెనీ వాళ్ళవి, మీరు డబ్బులు ఇవ్వకుండా తెచ్చుకోవాలనుకుంటున్నారు. సో అంటే ఏంటంటే యూ హ్యావ్ ఎన్ ఇంటెంట్, మీ మైండ్లో ఇంటెంట్ ఏంటి? టు డిఫ్రాడ్ ద ఓనర్ ఆఫ్ ద షాప్. సో డిఫ్రాడ్మెంట్ మైండ్ ఉంది. వాల్యూమ్ ఆఫ్ అఫెన్స్ కంటే కూడా కాజ్ ఆఫ్ అఫెన్స్ని కరెక్ట్ తీవ్రంగా పరిగణించినటువంటి న్యాయ వ్యవస్థగా చూడాలి. కరెక్ట్. దాన్ని మోరల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్ అంటారు, దొంగతనాలు. రెండోది వాళ్ళు సీరియస్గా తీసుకునేది ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ వైఫ్ని కొట్టడమో, మీ గర్ల్ ఫ్రెండ్ని కొట్టడమో. సో వాళ్ళు ఏం చేస్తారంటే మారల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్ కింద పరిగణిస్తారు. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కొట్టినా, వైఫ్ని కొట్టినా. మూడోది డ్రగ్ అఫెన్సెస్. ఇఫ్ యు ఆర్ కన్జ్యూమింగ్ డ్రగ్ అండ్ డ్రైవింగ్ అ కార్ ఆర్ కమిటింగ్ అఫెన్సెస్, సేల్ ఆఫ్ డ్రగ్స్, అవన్నీ కూడా. సో దే కన్సిడర్డ్ ఈవెన్ ఎ గ్రూప్ ఆఫ్ అఫెన్సెస్, మారల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్. ఇంకో లాస్ట్ ఏంటంటే గోయింగ్ టు ప్రాస్టిట్యూషన్. అంటే అమెరికాలో అన్ని దేశాలలో ఎవ్రీ స్టేట్ హెస్ ఇట్స్ ఓన్ లా. సమ్ స్టేట్స్ లీగలైజ్ చేశారు, సమ్ స్టేట్స్, సమ్ కంట్రీ దే డిడ్ నాట్ లీగలైజ్. ఇప్పుడు మీరు ఎక్కడైతే అన్లాఫుల్ అంటారో ఆ స్టేట్కు, ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి, ఇప్పుడు క్యానబస్ అవన్నీ స్టోర్స్ ఉన్నాయి న్యూయార్క్లో, ప్రతి 10-100 అడుగులకు షాపులు ఉన్నాయి, కొనుక్కోవచ్చు, తాగొచ్చు. బట్ ఇఫ్ యూ గోయింగ్ టు న్యూ జెర్సీ, సేమ్ థింగ్, ఇట్స్ అన్ అఫెన్స్. నైబరింగ్ స్టేట్ పక్కనే. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ ఉంది.
కొన్ని స్టేట్లలో లెజిటిమేట్ ప్రాస్టిట్యూషన్, డబ్బులు ఇచ్చి వెళ్ళొచ్చు, డబ్బులు అంటే ఎస్కాట్ ఏజెన్సీస్ ఉంటాయి. కొన్ని స్టేట్లలో నో 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 యూ కాంట్ డూ దట్, డబ్బులు ఇచ్చేవాడు. ప్రాస్టిట్యూషన్ ఇస్ మారల్ టర్ప్టెడ్ అఫెన్స్. మూడోది ఏంటంటే ఈ షాప్ లిఫ్టింగ్ అనేది అమెరికా మొత్తమే కానీ అన్ని వెస్ట్రన్ దేశాలలో దే కన్సిడర్ దిస్ యాజ్ ఎ మారల్ టర్ప్టెడ్ అఫెన్స్. అంటే మీరు అన్నట్టుగా ఇట్ ఈస్ నాట్ ద వాల్యూ, ఇట్ ఈస్ ద ఇంటెంట్ దట్. ఇటువంటి కేసులు మీరు అన్న ప్రత్యేకంగా డీల్ చేశారా? ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ఉంది? వందల కేసులు చేసామండి. ఇందులో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్, మన వాళ్ళు ఇప్పుడు ఎక్కడెట్లయితే మన దగ్గర ఇండియాలో కూడా పెటిట్ లార్స్ని అంటే చిన్న దొంగతనాలు, పెద్ద దొంగతనాలు కూడా ఉంటాయి కదా. అంటే మైనర్ అఫెన్సెస్ అంటారు, మేజర్ అఫెన్సెస్ అంటారు, హీనియస్ క్రైమ్స్ అంటారు. మన దగ్గర కూడా క్లాసిఫికేషన్ ఉంది బికాజ్ ఇంగ్లీష్ మెన్ హెస్ క్లాసిఫైడ్ ఇట్ వన్ ఇంగ్లీష్ లెఫ్ట్ ద కంట్రీ, అట్లాగే మనం ఫాలో అవుతున్నాం. బట్ అమెరికన్స్ ఏమన్నారంటే ఇఫ్ యూర్ స్టీలింగ్ సంథింగ్, మీరు అంటే మైనర్ అఫెన్సెస్, మేజర్ అఫెన్సెస్ అంటే $500 కంటే ఎక్కువ మీరు అఫెన్సెస్ దొంగతనం చేస్తే దాన్ని ఫెలనీ అనబట్టేది. ఫెలనీ అంటే ఏంటి? మోర్ దెన్ 1 year జైల్ టర్మ్. 500 కంటే కింద చేసేదాన్ని పెటిడ్ లార్సనీ అన్నారు, మైనర్ క్రైమ్ కింద. వాళ్ళు దాన్ని మిస్డిమీనర్ అన్నారు. అంటే మిస్డిమీనర్కు 1 year వరకు జైల్ టర్మ్ ఉంది, అంటే 1 day నుంచి 1 year వరకు. ఫెలనీ అయితే 1 year నుంచి 10 years కూడా కావచ్చు. సో వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు మన స్టూడెంట్స్ మోస్ట్లీ మా దగ్గర చాలా కేసులు వస్తున్నాయి ఇట్లాంటివి. అంటే ఇందులో 2 types ఉన్నారు మన ఇండియన్ స్టూడెంట్స్. ఒకటి ఏంటంటే కొంత సైకలాజికల్ డిసార్డర్ కూడా అది. స్టీలింగ్ ఈజ్ అన్ అంటే అఫెన్సివ్, బట్ సమ్ పీపుల్ హ్యావ్ సైకలాజికల్ డిసార్డర్, దే గెట్ ఎ ఫన్ అవుట్ ఆఫ్ ఇట్. ఓ నేను దొంగతనం చేశాను, అది సైకలాజికల్ డిసార్డర్ ఉంది. రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు లేవు స్టూడెంట్స్కి, అందరు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి రూమ్మేట్లు ఉంటారు. ఇన్కమ్ లేనప్పుడు మరి పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి ఉండదు, కాలేజీలు ఫీజులు కట్టాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు స్టూడెంట్స్, దే ఆర్ గోయింగ్ టుగెదర్. దేర్ ఆర్ మళ్ళీ 2-3 type ఆఫ్ అఫెన్సెస్ ఉన్నాయి ఇందులో. ఒకటి ఏంటి, స్టూడెంట్స్ గ్రూప్గా వెళ్తారు, అక్కడ బ్యాగులో వేసుకుంటారు, ఆ ట్రాలీలో వేసుకొని సెల్ఫ్ చెక్అవుట్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మీరు కౌంటర్ ఎవరైనా అమ్మాయి సేల్స్ ఉమెన్ అంటేను అన్నీ తీసి పెట్టాలి, అందులో ఉంటే కూడా చూస్తుంది ఏం అది పెట్టలేదు ఏంటని. మరి ఇప్పుడు సెల్ఫ్ చెక్అవుట్ కౌంటర్స్ కూడా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే దే గో టు సెల్ఫ్ చెక్అవుట్ కౌంటర్. ఆ సెల్ఫ్ చెక్అవుట్ కౌంటర్లో ఏమవుతుందంటే బికాజ్ ఇట్స్ మ్యాగ్నెటైజ్, మీరు అది డిమ్యాగ్నెటైజ్ చేసుకుంటేనంటే ఇఫ్ యూ పే ఓన్లీ అది సైరన్ రాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు వీళ్ళకు, అక్కడ పోయి సంచులలో వేసుకొని కొన్ని ఏం చేస్తున్నారు, అది డిమ్యాగ్నెటైజ్ చేయకుండా, పేమెంట్ చేయకుండా, స్వైప్ చేయకుండా ఆ పేమెంట్ చేసిన బ్యాగులో వేసుకుంటున్నారు. వేసుకొని వెన్ దే వాక్ అవుట్ ఆఫ్ ది స్టోర్ సెన్సర్ పట్టేస్తారు. పట్టేగానే యువర్ స్పాట్లో యువర్ అరెస్టెడ్, డిటైన్డ్ విత్ స్టోలెన్ గుడ్స్. అక్కడ లా ఏంటంటే ఇంట్రెస్టింగ్ లా, దే విల్ హ్యావ్ కెమెరాస్ ఆల్సో. ఇప్పుడు మన దగ్గర కూడా అన్ని స్టోర్స్లో కెమెరాస్ ఉన్నాయి, సర్వేలెన్స్ ఉన్నాయి. బట్ ఇమీడియట్గా అయితే దే విల్ నాట్ కమ్ అండ్ డూ ఇట్ కదా. సో దే విల్ సీ వన్స్ ఆర్ ట్వైస్. ఒకటి. రెండోది అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తారు కూడా. రెండోసారి ఏంటంటే వాళ్ళు అది అయినప్పుడు ద మూమెంట్ సైరన్ వచ్చినప్పుడు దే హ్యావ్ ఎ రైట్ టు సర్చ్ యువర్ బాడీ. అంటే బికాస్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఎక్కువ కదా, దే కెన్ డిటైన్ యూ, సర్చ్ రీజనబుల్లీ. మీ బ్యాగ్సే కానీ మీ బిలాంగింగ్సే కానీ మీరు కొనుక్కున్న సరుకులు సర్చ్ చేయొచ్చు. చేసిన తర్వాత దే విల్ ఐడెంటిఫై ఈ గూడ్స్ ఏవేవి డబ్బులు కట్టలేదు. మీరు ఒకవేళ కలిసి ఉంటే అమ్మాయిలందరూ కలిసి వెళ్తారు, వీళ్ళంతా గ్యాంగ్ లాగా, వీళ్ళందరూ కూడా కో కాన్స్పిరసీ కింద పట్టుబడతారు. ఈవెన్ దో వన్ గర్ల్ ఇస్ పుషింగ్ ద ట్రాలీ అండ్ వన్ గర్ల్ ఈజ్ ఆల్సో డూయింగ్ ద పేమెంట్. ఆ వెంబడి బయటికి పోయి కూడా నిలబడతారు కొన్నిసార్లు. సో దెర్ ఆల్ వాచింగ్ అన్నట్టు. అంటే ఇట్స్ ఎ కామన్ ప్లాన్, కన్స్పిరసీ కింద. ఎవ్రీబడి ఈజ్ లయబుల్. సహజంగానే ఇటువంటి అంశాల్లో ముందుగా వచ్చేటటువంటి డౌట్, సహజంగా దూరంగా ఉండే పేరెంట్స్కి వచ్చేటటువంటి సహజమైనటువంటి డౌట్, ఇటువంటి నేరాల్లో ఇటువంటి వాటిలో పట్టుబడితే వీసా మీద ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది? మీకు ఇప్పుడే చెప్పాను కదా, ఇమిగ్రేషన్ లాలో ఏంటంటే మారల్ టర్పిటెడ్ అఫెన్సెస్ మీరు ఎప్పుడన్నా పట్టుబడితే, ఇఫ్ యూ హ్యావ్ కమిటెడ్ ఎనీ అఫెన్సెస్ విచ్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ టు బి moral turpitude offences, that is a ground itself for your visa revocation.
అంటే ఏంటి, యువర్ వీసా విల్ బి రివోక్, క్యాన్సిలేషన్. స్టూడెంట్ వీసా అయినా, H1 అయినా, ఏ నాన్ ఇమిగ్రెంట్ వీసా అయినా. అంతదాకా కాదు, ఈవెన్ గ్రీన్ కార్డ్ కెన్ బి క్యాన్సల్డ్. వీ హ్యాడ్ సో మెనీ కేసెస్, భర్త భార్యను కొట్టిన సంఘటనలు, మోరల్ టర్పిడ్ అఫెన్సెస్లో, డొమెస్టిక్ వైలెన్స్లో అరెస్ట్ అయ్యి కేసులు ప్రూవ్ అయిన తర్వాత భర్తల గ్రీన్ కార్డు రద్దు చేసి రివోక్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి అక్కడ. ఇటువంటి కేసుల్ని అంటే సావరిన్ ఏదైతే సావరిన్ కింద వస్తుందో, అంటే ఆ ప్రభుత్వానికి ఉండేటటువంటి సావరిన్ రైట్ని ప్రశ్నించే అవకాశం ఎవరికీ లేదు అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇది నిజమేనా? నిజమేనండి, బికాజ్ ఇట్స్ ఎ రెడ్ లెటర్ లా. సి ఫర్ ఎగ్జాంపుల్, మీరు మోరల్ టర్పిడ్ అఫెన్సెస్ చేశారు కనుక వాళ్ళు ఏమంటారంటే వీ డోంట్ వాంట్ సచ్ పీపుల్, మీరు మొరాలిటీగా అంత తక్కువ వాళ్ళు వీ డోంట్ వాంట్ అని, అందుకనే వాళ్ళు పంపించేస్తారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రౌండ్ ఫర్ యువర్ రివొకేషన్ ఆఫ్ వీసా అండ్ డిపోర్ట్ యూ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి కాల్ చేస్తారు. చిన్న అంటే మొన్న ఒక క్లయింట్ $20 దొంగతనం చేసింది వాల్మార్ట్లో, $20 దొంగతనం చేసింది కనుక షీ సర్వ్డ్ 1 day ఇన్ ద జైల్. మళ్ళీ బయటకు వచ్చింది బికాస్ ద జడ్జ్ గేవ్ ఎ బెయిల్ ఆన్ ఎ పర్సనల్ రికాగ్నిజెన్స్, అంటే పర్సనల్ జమానత్లో ఇచ్చేశారు, పంపించేశారు. కానీ బికాజ్ షీ వాజ్ అరెస్టెడ్, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉందనుకోండి, దిస్ హ్యాపెండ్ ఆఫ్టర్ 9/11. ద మూమెంట్ యూర్ అరెస్టెడ్ ప్రాసెసింగ్ చేస్తారు, దే విల్ టేక్ యువర్ ఫింగర్ ప్రింట్, దే విల్ టేక్ యువర్ ఫోటోగ్రాఫ్ యువర్ ఐరిస్ అండ్ దే విల్ టేక్ యువర్ పిక్చర్, మగ్ షాట్ అంటారు. ద మూమెంట్ దిస్ ఇస్ టేకెన్ ఇన్ పోలీస్ స్టేషన్, ఈ సిస్టమ్ అంటే ఐటీ సిస్టమ్ 28 ఏజెన్సీస్కు రిపోర్ట్ అయిపోతుంది. ఓకే, ఆ 28 ఏజెన్సీ దాంట్లో హోమ్ డిపార్ట్మెంట్, ఇమిగ్రేషన్ కూడా ఒక భాగం, అబ్సల్యూట్లీ కౌన్సిలేట్ కూడా. బికాస్ మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీకి కౌన్సిలేట్ తెలుసు, కౌన్సిలేట్ వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది, షీఈ్ అరెస్టెడ్ ఫర్ మోరల్ టర్పిడ్ అఫెన్స్ అని. వాళ్ళ పని ఏంటి, చూడగానే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి ఈమెయిల్ వచ్చేస్తుంది దట్ వీ హ్యావ్ రివోక్డ్ యువర్ వీసా అని. అంటే అరెస్ట్ అవ్వగానే చూడండి, ఇక్కడ వన్ మస్ట్ అండర్స్టాండ్, మీ ప్రేక్షకులు, అరెస్ట్ అవ్వగానే మరి మీరు వీసాని రివోక్ చేస్తున్నారు కదా, ఒకవేళ వీళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు అనుకోండి, ఒకవేళ తప్పుడుగా కేసు పెట్టేస్తే డిస్మిస్ అవుద్ది. మరి మీ వీసా రివోక్ అయిపోయింది కదా, క్యాన్సిలేషన్ అయిపోయింది కదా, దట్ ఈజ్ అ ల్యాకునా. అక్కడ మీ క్యాన్సిలేషన్ అయిపోయింది వీసా, మరి మీ పరిస్థితి ఏమిటి? సో మళ్ళా దానికి ఒక సపరేట్ ప్రాసెస్ ఉంది. దానికి ఏంటంటే మళ్ళా వీసా. అటువంటి కేసులు మీరు ఏమైనా చేసామండి, రెగ్యులర్గా వీఆర్ డూయింగ్ ఇట్. అంటే దీనికి ప్రాసెస్ ఏంటి, ఎట్లా, ఎన్ని రోజులు పడుతుంది, ఏంటి, దీనికి సంబంధించినటువంటి లీగల్ ప్రొసీజరు, దానికి సంబంధించినటువంటి టైం, ఈ రెండు సహజంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పేరెంట్స్ దృష్టిలో వచ్చేటటువంటి ప్రశ్నలు. ఒక పక్క అక్కడ ఉన్నటువంటి విద్యార్థి దృష్టిలో అదే సమస్య ఉంటుంది, ఇక్కడ దూరంగా ఉన్నటువంటి పేరెంట్ దృష్టిలో కూడా అదే రకమైనటువంటి సమస్య ఉంటుంది. దీనికి దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు చూడండి, అక్కడ ప్రాబ్లం నేను కమ్ అప్ ది రెమెడీ వస్తాను. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటి అంటే, ఇఫ్ యూర్ కమిటింగ్ అన్ అఫెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం, మన దగ్గర కూడా ఉంది ఫస్ట్ అఫెండర్స్ యాక్ట్ అని. ఇఫ్ యూ కమిట్ అన్ అఫెన్స్ ఫస్ట్ టైం, దే విల్ గివ్ యూ సమ్ బ్రేకప్. దే డోంట్ వాంట్ టు బి వెరీ హార్ష్ ఆన్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము మొన్న ఒక $20 దొంగతనం చేసిన అమ్మాయి వస్తే, వీ టుక్ అప్ దట్ కేస్ చేసి, నేను ఐ స్పోక్ టు ది ప్రాసిక్యూటర్, మా ఆఫీస్ నుంచి వీ స్పోక్ టు ద డిఫెన్స్ కౌన్సిల్, న్యూజెర్సీలో అయింది అది. నేను చెప్పాను, ఇట్స్ ఓన్లీ $20. అక్కడ ఏమైంది, ఆటోమేటిక్గా ఆ అమ్మాయి వీసా క్యాన్సిలేషన్ అయింది. వాళ్ళు ఏం చేశారు, ఈ పోలీస్ వాళ్ళు, దే రిపోర్టెడ్ టు ద కాలేజ్లో ఆమెది స్కూల్ టర్మినేట్ చేసేసారు. ఆ అమ్మాయికి మీరు ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత మీ H1 యూ కెనాట్ గెట్ ఇట్, బికాజ్ H1 అప్లికేషన్లో కాలం ఉంది, హ్యావ్ యూ బీన్ అరెస్టెడ్ అంటే ఎస్ అనాలి. దాని తర్వాత మీరు ఇండియాకు వచ్చి లోపల పోయేటప్పుడు బార్డర్ సెక్యూరిటీలో వస్తుంది అలర్ట్, అక్కడి లోపల రానివ్వరు. ఐదోది, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు మైగ్రేట్ టు అదర్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, కెనడా ఆర్ ఎనీ అదర్ కంట్రీ, హ్యావ్ యూ బీన్ అరెస్టెడ్ అంటే ఎస్ అనాలి. సో ఎంత అంటే చిన్న $20 దొంగతనానికి ఇంత మ్యాసివ్గా మీకు పనిష్మెంట్ అవుతుంది కదా, ఇట్స్ ఇన్ఈక్విటబుల్. సో ఏమంటారంటే వాళ్ళు, జడ్జెసే కానీ ప్రాసిక్యూషన్, దట్ సిస్టమ్, దే సే దట్ ఓకే విల్ గివ్ యూ అ బ్రేక్, సో వీ విల్ క్యాన్సల్ ద కేస్, అంటే విల్ డిస్మిస్ ద కేస్, విల్ క్యాన్సల్ ద చార్జెస్. డిస్మిస్ చేసినప్పుడు ఏమవుతుంది, బట్ డ్యామేజ్ ఈజ్ ఆల్రెడీ బీన్ డన్, మరి ఎలాగా? సో దెర్ ఈజ్ అనదర్ ప్రాసెస్ కాల్డ్, ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది,
ఇట్స్ కాల్డ్ ఎక్స్పంజ్మెంట్. ఎక్స్పంజ్మెంట్ అంటే ఏంటంటే మీరు అరెస్ట్ అయిన కేసు అవన్నీ రికార్డ్ సీల్ చేసేస్తారు. అంటే బయట వాళ్ళు ఎవరు యాక్సెస్ చేయడానికి ఉండదు. ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్ గైస్ కెన్ యాక్సెస్ ఇట్. As you said, all these 28 agencies will get access. సీల్ చేసేస్తారు. ఎప్పుడు మళ్ళీ చేయగలుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కౌన్సిలేట్ వాంట్స్ టు సీ ఆర్ ఇఫ్ ఎనీ పోలీస్ మ్యాన్ వాంట్స్ టు సీ ఏమైంది అని, ఇఫ్ ఎన్ FBI వాంట్స్ టు సీ దే వాంట్ సీ వాట్ హ్యాపెన్, దెన్ దే కెన్ సీ. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒకసారి ఎక్స్పంజ్మెంట్ అది సపరేట్ ప్రాసెస్, మళ్ళీ అది మోషన్ టు ఎక్స్పంజ్మెంట్ చేయించుకొని అది మళ్ళీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. అది సీల్ అయిన తర్వాత ఒకవేళ మీరు ఎక్కడికైనా బయట దేశాలకు వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద కంట్రీ అండ్ గోయింగ్ బ్యాక్, మళ్ళీ హ్యావ్ యూ బీన్ అరెస్ట్ అంటే ఎస్ అనాలి. వాట్ హ్యాపెండ్ అంటే కేస్ హెస్ బీన్ డిస్మిస్డ్ తీసుకొని మళ్ళీ దాని తర్వాత ఇంకో కాలం ఉంటుంది, ఇట్స్ బీన్ ఎక్స్పంజ్డ్, దట్ మీన్స్ యూ క్లీన్. ఓకే, సో ఇమిగ్రేషన్ లాలో ఆ రకమైనటువంటి ప్రొవిజన్ ఉంది. ఎస్, క్రిమినల్ లాలో ఎక్స్పెంజ్. యా, ఇక్కడ ఈ అంశాన్ని కాసేపు పక్కన పెడితే మరొక అంశం కీలకంగా వచ్చేది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, బార్డర్లో ఎంట్రీలో వచ్చేటటువంటి సమస్యలు. గత సంవత్సరంన్నర క్రితం చాలామంది విద్యార్థుల్ని వెనక్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు, వీటన్నిటి మీద చాలా చర్చ జరిగింది దేశవ్యాప్తంగా. అంటే భారతదేశం తరఫున విదేశాంగ శాఖ దాన్ని రైజ్ చేయాలనేటటువంటి ప్రశ్నలు కూడా, ఆ రకమైనటువంటి సలహాలు, సూచనలు కూడా, ఒత్తిళ్లు కూడా వచ్చినాయి ప్రభుత్వం మీద. దీన్ని ఎట్లా చూడాలి, దీనికి సంబంధించినటువంటి అంశాలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వన్ మస్ట్ అండర్స్టాండ్, చాలాసార్లు దెర్ ఇస్ ఎ మిస్నామర్. అంటే ఏమిటి, ఓ వీసా వచ్చేసింది, ఐ హ్యావ్ ఎ వీసా, ఐ కెన్ గో ఇన్ టు దట్ కంట్రీ. బట్ ఈవెన్ ఆస్ట్రేలియా అయినా, అమెరికా అయినా, ఇంగ్లాండ్, ఎనీ ఫారిన్ కంట్రీ, ద మూమెంట్ యూ గెట్ ఎ వీసా, life is not changed. What is the meaning of a visa, first of all? It is a license to enter that country. For example, you bought a ticket, cinema ticket. You only have a license to go and watch the movie. But you're not going to sit there and drink and do hangama. They can kick you out, cinema theatre world. Similarly, when you're coming into America or any other countries, the consulate gives you a visa. Consulate anedi, it comes under the Department of Home. వాళ్ళు దే గివ్ యూ వీసా టు ఎంటర్ దట్ కంట్రీ. వీసా వచ్చినంత మాత్రాన డూ యూ హ్యావ్ అ రైట్ టు గెట్ ఇన్ టు ద కంట్రీ? ది ఆన్సర్ ఈజ్ నో. అది లైసెన్స్, ఓకే, యూ కెన్ గో, యూ బాడ్ అ టికెట్, యూ కెన్ గో ఇన్ టు దట్ సినిమా థియేటర్, యూ కెన్ గో ఇన్ టు దట్ కంట్రీ. మళ్ళీ అక్కడ మన పేజ్ బాయ్ ఉంటాడు వాడు, దెన్ ఇఫ్ యు ఆర్ టోటలీ డ్రంక్ ఆర్ బిహేవింగ్ అన్సౌండ్లీ, వాడు కిక్అవుట్ చేయొచ్చు దట్ guy in a cinema theatre. Similar analogy, port of entry officers. Port of entry officers are enforcement guys. They are actually like a policeman. They are in a uniform. They will also do a secondary inspection. Ante enti, they would like to see whether you are bona fide. Are you coming with a bona fide documents? Meer nizanga your purpose is to come and get educated. Are you coming to work? Are you legitimate to come? Meer evana misrepresentation chesara consulate దగ్గర, or is your certificates or bank statements even legitimate? Or do you even speak English? అదే సందర్భంలో వాట్సాప్లో జరిగినటువంటి చాట్స్ని, ఫేస్బుక్ మెసెంజర్లో జరిగినటువంటి చాట్ని, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెట్టినటువంటి పోస్టుల్ని కూడా స్టడీ చేస్తున్నారు అనేది, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటున్నారు, వ్యక్తిగత అంశాల్లో జోలికి వెళ్తున్నారు అనేది ఒక ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే రైట్ ఆఫ్ ప్రైవసీ గురించి మాట్లాడుతున్నారు. రైట్ టు ప్రైవసీ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ రైట్, నేను కాదని అన్నాను. బట్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు US ఎంబసీకి వెళ్ళేటప్పుడు ఆ అప్లికేషన్ వీసా ఫామ్లోనే మీ సోషల్ మన డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఏవేవి అకౌంట్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉన్నాయని డిస్క్లోజ్ చేయమంటున్నారు. ఎందుకు అంటే, బికాజ్ గతంలో ఇఫ్ యు సీ టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ ఇన్ అమెరికా, వీళ్ళు ఏదైతే జిహాద్ వాళ్ళు, ఇస్లామిక్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారో, దే ఆర్ పోస్టింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు, దే ఆర్ టేకింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్లో, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో హౌ టు ప్రిపేర్ బాంబ్స్ ఇవి కూడా ఉన్నాయి. బికాస్ దే ఆర్ వాచింగ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ద ఈ ముస్లిమ్స్ ఏదైతే వాళ్ళు జిహాద్ గ్రూప్స్ ఉన్నారో, దే వర్ కమ్యూనికేటింగ్ ఆన్ ఎక్స్ట్రీమిస్ట్ అంతా, they were following on ట్విట్టర్ హ్యాండిలే కానీ అన్నిట్లలో, సోషల్ మీడియాలో, నాట్ అన్ పర్సనల్ ఈమెయిల్ ఐడి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎట్ ద టైమ్ యూ గో టు ద ఇంటర్వ్యూ,
దే ఆర్ ఆస్కింగ్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్. అంటే ఏమిటి, దే ఆర్ ఆస్కింగ్ దట్ యు ప్లీజ్ వేవ్ యువర్ ప్రైవసీ. మీరు వెన్ యూఆర్ గివింగ్ యువర్ ఇన్ఫర్మేషన్, యు మీన్ అంటే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ కన్సెంట్ తోటే చేస్తున్నారు అనేది అబ్సల్యూట్లీ. బికాజ్ మీరు అప్లికేషన్ ఫామ్లో కింద అఫిడవిట్, అది అప్లికేషన్ ఫామ్, ఇఫ్ యు సీ ఎనీ వీసా అప్లికేషన్ ఫామ్, there is a column down on the bottom end, I hereby make on oath and disclose everything to be true and verified on oath and rasuntadi, and there's a signature. That means you're giving an affidavit and a sworn statement, ante whatever you're telling is truth ani. Number one. యాక్సెస్ చేయటం మీద కానీ అదే సందర్భంలో వాటిని అనలైజ్ చేయటం మీద కానీ పూర్తి స్థాయిలో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి మనం హక్కు ఇచ్చినందువల్లనే అది జరుగుతోంది. అది ఇవ్వటం అనేది మ్యాండేటరీ. అబ్సల్యూట్లీ. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఆబ్వియస్లీ మిమ్మల్ని మీ బోనఫైడ్స్ చెక్ చేసుకోవడానికి దే ఆర్ గోయింగ్ అండ్ సీయింగ్ యువర్ వాట్సాప్ ప్రొఫైలే కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్, అన్ని ప్లాట్ఫామ్ చూస్తున్నారు. ఈ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ప్రాబ్లంలో పడుతున్నారో పాపం వాళ్ళకి తెలియదు ఇవన్నీ. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ లా ఏం చెప్తుంది, అవుట్ సైడ్ ద క్యాంపస్ పని చేయకూడదు. స్టూడెంట్స్ అందరూ పని చేస్తారు, మరి పని చేసినప్పుడు ఏం చేస్తారంటే సెల్ఫీలు దిగుతారు, లేకపోతే దే కమ్యూనికేట్ విత్ దర్ ఫ్రెండ్స్, ఓ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ గ్యాస్ స్టేషన్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ హోటల్, ఆర్ సమ్టైమ్ దే ఆర్ ఈవెన్ కమ్యూనికేటింగ్ విత్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మన లాస్ట్ వీక్ ఒక క్లయింట్ వచ్చింది, షీ వాజ్ బీన్ డిపోర్టెడ్ ఫ్రమ్ అమెరికా టు ఇండియా అండ్ షీ ఫినిష్డ్ 3 semesters. ఎందుకు డిపోర్ట్ అయింది అంటే షీస్ కమ్ టు గెట్ మ్యారీడ్ అండ్ షీ వాజ్ గోయింగ్ బ్యాక్ టు అమెరికా. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాడు ఏం చేశాడు, హీ ఆస్ ద క్వశ్చన్, నీకు ఎవరు కడుతున్నారమ్మా ఫీజు అంటే షీ సెడ్ మై పేరెంట్స్. Then the second question the officer asked, who is supporting you for your living expenses? Tadabadda ammai. Tadabadti, he said he took her to the secondary inspection. When he took her to the secondary inspection, doubt వచ్చింది వాడికి, because వాళ్ళ officers, they are trained to read your body language. అంటే your lips, your eyes, your they're trained for that, cheeks and ears and everything. అది చూసి they are trained for that. దాన్ని వాళ్ళు ప్రొఫైలింగ్ ఏం చేయరు. She was asked to come, can I see your cell phones అన్నట్టు తీసుకుంటే ఆమె ఏం చేసింది, షీ వాజ్ వర్కింగ్ ఫర్ ద ఎంప్లాయర్, అన్నీ తీసేసింది, కానీ వాళ్ళ ఎంప్లాయర్ వైఫ్కి ఏదో స్టేట్మెంట్ పంపించిందంట, ఎంత డబ్బులు వచ్చాయి ఎన్ని పోయినాయి, ఆ ఒక్కటి పట్టుకున్నాడు వాడు. సో యూ సెడ్ దట్ యూ నాట్ వర్కింగ్, బట్ ది స్టేట్మెంట్ ఇండికేట్ దట్ యూ కమ్యూనికేటింగ్ టు ది ఎంప్లాయర్స్ వైఫ్, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ యూ బీన్ వర్కింగ్ అన్లాఫుల్లీ. ఆ ఒక్క గ్రౌండ్ మీద వీసా రివోక్ చేసి డిపోర్ట్ చేశారు. సో ఇలాంటి మిస్టేక్స్ మన స్టూడెంట్స్ చేస్తారు, ఈవెన్ H1B వాళ్ళు కూడా చేస్తారు. H1B వాళ్ళు ఎలా చేస్తారంటే దే మేక్ ఫ్రాడులెంట్ రెజ్యూమేస్. ఆ రెజ్యూమేస్ అని వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్స్లలో ఉంటాయి, ఒకటి ఉండో 4-5 ఉంటాయి ప్రొఫైల్స్. వాళ్ళు వెన్ దే గో ఫర్ సెకండరీ ఇన్స్పెక్షన్, దే ఆర్ సీయింగ్, ఓ యూ హ్యావ్ సో మెనీ రెజ్యూమేస్, దట్ మీన్స్ యూ ఆర్ డిఫ్రాడింగ్ ది US గవర్నమెంట్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రౌండ్ ఫర్ యువర్ రివోకేషన్ ఆఫ్ వీసా అండ్ డిపోర్ట్ యూ బ్యాక్. ఇంకొకటి ఏంటంటే అరవింద్ గారు, వన్ మస్ట్, మీ ప్రేక్షకులకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వన్స్ యూర్ డిపోర్టెడ్, డిపోర్టేషన్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ క్రైమ్. అంటే ఏంటి, దేశద్రోహం లాగా. అండ్ వన్స్ వన్ కంట్రీ డిపోర్ట్స్ యూ, దేర్ ఆర్ 5 countries హ్యావ్ అ కాంట్రాక్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ అండ్ యూరప్ అండ్ అమెరికా. దే షేర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఒక కంట్రీ డిపోర్ట్ చేస్తే అదర్ కంట్రీస్ విల్ ఆల్సో నాట్ అలవ్ యూ. That's a bad news. Second thing, because it is a Deshadrohamu, that means the Indian government, in the IPC also there is a section, వాళ్ళు ఏం చేస్తారంటే once you come back to India, they are arrested and Indian police can also charge you under the deportation charges. ఇంకొక worst thing ఏంటంటే, under the Passport Act there is a provision called, they will impound your passport. Impounding a passport అయితే you will never get your passport back. కొత్త పాస్పోర్ట్ మీరు ఏ పేర్లు పెట్టి ఏ ఫోటోలు పెట్టినా కూడా, వన్స్ యువర్ పాస్పోర్ట్ ఈజ్ ఇంపౌండెడ్, దట్ మీన్స్ యూ విల్ నెవర్ గెట్ ఎ పాస్పోర్ట్, యూ కెనాట్ గో టు. సో చిన్న లోపాలు, చిన్న బిహేవియరల్ పొరపాట్లతోటి ఒక కెరీర్ని కానీ, ఒక వీసాని కానీ, వేరే దేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలని కానీ కోల్పోయేటటువంటి పరిస్థితి, జీవితమే నాశనం అయిపోద్ది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్ దే కమ్ అండ్ పే మనీ, లాస్ట్ సెమిస్టర్లో ఇదంతా అయిపోతుంది. So they will not be graduated, they will not get an H1B, they will not get a green card even if they marry somebody, they will not be able to go to other countries.
ఇప్పుడు అండ్ ఇండియన్ అథారిటీస్ ఆల్సో మైట్ రిఫ్యూజ్ టు గివ్ యూ పాస్పోర్ట్. ఎందుకు? మీరు ఒక దేశానికి ద్రోహం చేశారంటే ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ క్రైమ్. సో ఎంత రిపర్కేషన్స్ అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళెవరో లోకల్ ఆ ట్రావెల్ ఏజెంట్స్ లోకల్ లాయర్స్ దగ్గర పోతే అవును మీకు అది కాదు ఇది చేసుకోండి అది చేసుకోండి, బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ది అవేర్నెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. సో ఇవి చాలా అంటే వెరీ సీరియస్ ఇష్యూస్. అందుకనే వెన్ దే కమ్ టు మీ, మేమేం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ వర్క్ విత్ 50 స్టేట్స్ అండి యూఎస్లో. వీ వర్క్ విత్ డిఫరెంట్ కౌన్సిల్స్. వాళ్ళకు మేమేం చేస్తామంటే వీ టెల్ దమ్ హౌ సీరియస్ దిస్ విల్ బీ. ఎందుకంటే క్రిమినల్ డిఫెన్స్ అటర్నీస్కి దే డోంట్ అండర్స్టాండ్ ఇమిగ్రేషన్ లా అండ్ మోస్ట్ ఆఫ్ ద జడ్జెస్ డోంట్ నో ఇమిగ్రేషన్ లా. సో మేమేం చేస్తామంటే వీ అసిస్ట్ ద క్రిమినల్ డిఫెన్స్ అటర్నీ అండ్ వీ ఆల్సో అసిస్ట్ ప్రాసిక్యూటర్స్. మేము మమ్మల్ని లెటర్ కూడా రాసివ్వమంటారు, మీ ఒపీనియన్ రాసివ్వండి ఇమిగ్రేషన్ అటార్నీస్గా. అంటే వీ ప్రొవైడ్ ఇంత అంటే ఇంజస్టిస్ కదా, బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్. చిన్న తప్పుకు పెద్ద శిక్ష. సో ఆ స్టూడెంట్స్ జీవితాల నాశనం అవుతాయని మేము చెప్తే మోస్ట్ ఆఫ్ ద టైం జడ్జెస్ గారు ఏం చేస్తారంటే లీనియంట్ వ్యూ తీసుకొని డిస్మిస్ చేయించడమో లేకపోతే కమ్యూనిటీ సర్వీస్ చేయించడమో, లేకపోతే చాలాసార్లు మేమేం చేస్తున్నామంటే 6 months to 1 year వరకు మీరు తప్పు చేయకుండా గివింగ్ రెమెడీస్. 6 months to 1 year మీరు మళ్ళీ నేరం చేయకపోతే కేసు డిస్మిస్ చేస్తున్నారు. ఆ డిస్మిస్ చేసిన తర్వాత మేము మోషన్ ఫైల్ చేసి ఎక్స్పంజ్మెంట్ చేయించేసి రికార్డ్ క్లీన్ చేయించేసి దే ఆర్ గెటింగ్ ఆన్ విత్ దేర్ లైఫ్స్. అంటే మొత్తం మీద ఒక చిన్న లోపం అంటే ప్రవర్తనలో చిన్న లోపం కానీ లేదా ఒక చిన్న నేరం కానీ తెలిసో తెలియకో చేసినటువంటి నేరం కూడా జీవితాలను ఈ రకమైనటువంటి ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. శ్రీనివాసరావు గారు, మీరు తెలంగాణకు చెందినవారు. తెలంగాణలో మొదలైన మీ న్యాయ ప్రయాణం అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఆగింది. ఈ మధ్యలో చాలా దేశాల్లో తిరిగారు. ఈ మధ్య తెలంగాణ ప్రజలలో అందరిలో చర్చనీయాంశంగా ఉన్నటువంటి ఒక విషయం మీద న్యాయపరమైనటువంటి మీ అభిప్రాయం కావాలి. ఇప్పటికల్లా మీకు అర్థమై ఉంటుంది, ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు, ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరుగుతున్నటువంటి వసూళ్ల దగ్గర నుంచి మొదలు పెడితే లైంగిక దోపిడీ వరకు వీటన్నిటికీ దీనికి సంబంధించిన అంశం మీద మీరేమంటారు? ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ ఎప్పుడైతే రాంగ్ డూయింగ్ చేస్తారో, క్రైమ్స్ అఫెన్సెస్ చేస్తారో, ది అడ్మినిస్ట్రేషన్ ఏదైతే రన్ చేస్తారో దే ఆర్ లయబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ లైక్ వెస్టర్న్ కంట్రీస్, అమెరికా అండ్ ఆస్ట్రేలియా, దే said that because there is a liability on the employer, master and servant rule. అంటే the wrongdoing committed by a servant, the master is liable. అంటే ఏంటి? వైకేరియస్ లయబిలిటీ అనేది ఒకటి కాన్సెప్ట్. అంటే మాస్టర్ ఈజ్ వైకేరియస్లీ లయబుల్ ఫర్ ది రాంగ్ డీడ్స్ డన్ బై ది సర్వెంట్. ఓకే, ఇప్పుడు అసలు దీని చుట్టూ తిరిగినటువంటి నేరాలకు సంబంధించిన అంశాలు చూద్దాం. ఒక పక్క వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి, రాజకీయ నాయకుల ప్రత్యర్థి పార్టీల ఫోన్లు ట్యాప్ చేసి, దాంతోపాటు కొంతమంది కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసి, వీటన్నిటినీ ఒక పక్కన పెడితే కొంతమంది వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ వ్యాపారకు సంబంధించినటువంటి వ్యవహారాలను బెదిరించారు అనేది ఆరోపణ. ఇది పక్కన పెడితే ఒక పోలీస్ కానిస్టేబుల్ 40 మంది మహిళల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని వ్యక్తిగతంగా బెదిరించి 40 మందిని లైంగికంగా లోబర్చుకున్నారు అనేది ఒక ఆరోపణ. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కానిస్టేబుల్ కారణంగా 6-7 మహిళలు ఆత్మహత్య చేసుకున్నారనేది చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ 2 types ఆఫ్ లయబిలిటీస్ అండి. వన్ ఈస్ కాల్డ్ జాయింట్లీ లయబుల్, సెకండ్ ఈజ్ సెవరల్ లయబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్లో దట్ పోలీస్ మ్యాన్ ఈ కమిటెడ్ అఫెన్సెస్ యాజ్ అగేన్స్ట్ ద ఉమెన్, కొంతమంది చనిపోయినారని చెప్పినారు మీరు. సో ఈజ్ లయబుల్, ఈజ్ సెవరల్లీ లయబుల్. మరి ఈయనతో పాటు ఏదైనా కన్స్పిరసీ, ఫర్ ఎగ్జాంపుల్ హూ allowed him to tap the phones, ఆయన ఆఫీసర్స్ ఎవరున్నారు, ఆఫీసర్స్ మీద ఎవరున్నారు, ఇంకా సుపీరియర్స్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో, బ్యూరోక్రసీ, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో, మరి లెజిస్లేచర్స్ ఉన్నారా లేకపోతే మినిస్టర్స్ ఉన్నారా, ఎవరున్నారు? సో హూఎవర్ హెస్ అలౌడ్ దెమ్ టు డూ ఇట్, దే ఆర్ ఆల్సో జాయింట్లీ లయబుల్. ఇవన్నీ ఇండియన్ కాన్సెప్ట్స్ అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అమెరికన్ కాన్సెప్ట్స్. వైకేరియస్ లయబిలిటీ ఎట్లయితే మాస్టర్ అండ్ సర్వెంట్ రూల్లో చెప్పానో,
ఇందులో వెన్ ద క్రైమ్ హెస్ బీన్ కమిటెడ్ అంటే ఈవెన్ వాళ్ళ ఆఫీసర్స్ కూడా జాయింట్లీ అండ్ సెవరలీ లైబుల్. అంటే సిస్టంలో దే కెన్ బి చార్జ్ ఇండివిజువలీ, దే కెన్ బి చార్జ్ టు యాజ్ అ కన్స్పిరసీ. మరి ఎంత సీరియస్ అఫెన్స్ అండి అది. సో ఇప్పుడు చనిపోయారు అనుకోండి వాళ్ళు, ఇట్ అమౌంట్స్ టు మర్డర్ ఆల్సో. అంటే ఇంతమంది చనిపోయారంటే ఆ మర్డర్ కేసెస్ వాళ్ళ మీద కూడా పెట్టచ్చు, ఎవరి మీద. సో ఇఫ్ హీ హెస్ కమిటెడ్ అఫెన్సెస్ విత్ అదర్ పీపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీషియన్స్ అలౌ చేశారు, లేకపోతే ఆయన సుపీరియర్ పోలీస్ ఆఫీసర్స్ అలౌ చేశారు, లేకపోతే ఇంకెవరున్నారు అవుట్ సైడ్ ఫోర్సెస్, మేబీ ఏ ప్రైవేట్ ఇండివిజువల్. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు బుక్ అయినటువంటి కేసు సాక్ష్యాలని, ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేసిన మేరకు మాత్రమే ఆ సెక్షన్ల మీదే అప్లై అయినాయి. ఇప్పుడు అసలు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి ప్రైమరీ క్రైమ్ ఏదైతే ఉందో దాని మీద ఇంతవరకు కేసులు బుక్ అవ్వలేదు. అవి భవిష్యత్తులో బుక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు బుక్ అవ్వట్లేదు అంటే దెర్ ఇస్ ఎ ల్యాప్సెస్ ఆన్ ద గవర్నమెంట్ కదండి. బికాజ్ వెన్ ది సీ ఇట్స్ ఎ సీరియస్ అఫెన్స్. ఇవి ఫెడరల్ అఫెన్సెస్ అంటారు. ఎనీథింగ్ టు డూ విత్ కమ్యూనికేషన్, వైర్ ట్యాపింగ్, టెలిఫోన్ ట్యాపింగ్, దీస్ ఆర్ ఆల్ ఫెడరల్ సబ్జెక్ట్. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో చూస్తే why do we go to the Ministry of Broadcasting and Telecommunication? Because it's a federal subject. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయేసి వీ టేక్ ద పర్మిషన్స్. యూనియన్ సబ్జెక్ట్ అంటే మనది కూడా ఫెడరలిజం. అవర్స్ ఈజ్ ఆల్సో ఎ ఫెడరల్ స్ట్రక్చర్. ఇట్ కేమ్ ఫ్రమ్ దట్ వర్డ్. అంటే స్టేట్ కంట్రోల్స్, సెంట్రల్ కంట్రోల్స్, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ బోత్ ద గవర్నమెంట్స్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోలీసింగ్ చూస్తే ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ పోలీస్. తెలంగాణ పోలీస్ అంటాం, సెంట్రల్ పోలీస్ అనం, బట్ దెర్ ఆల్సో సెంట్రల్ పోలీస్ కూడా ఉన్నారు. అండ్ మిలిటరీ ఉంది, బికాస్ కంట్రోల్ బై ది మిలిటరీ, యూనియన్ సబ్జెక్ట్ అది. అండ్ దెర్ ఆర్ సమ్ బార్డర్ సెక్యూరిటీ ఉంటారు. ఇప్పుడు సిఆర్పిఎఫ్ ఉంది. సమ్ టైమ్స్ దే ఆర్ ఆల్సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్స్లో డిప్లాయ్ అయిన వాళ్ళు ఉంటారు. సో ద స్టేట్ అండ్ ఫెడరల్ దే బోత్ వర్క్ టుగెదర్. అంటే కొన్ని సబ్జెక్ట్స్ బోత్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్. అంటే కంకరెంట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రైవసీ అన్నది కాన్స్టిట్యూషనల్ నా రాజ్యాంగ హక్కు. ఇట్ ఈస్ బీన్ వయలేటెడ్. సో ఐ కెన్ గో టు ద సుప్రీం కోర్ట్ అండ్ సే హే మై రాజ్యాంగ హక్కు ఈస్ బీన్ వయలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెంబర్స్ ట్యాప్ అవుతున్నాయంటే. సెకండ్ థింగ్, మీరు యూర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎరీనా. అక్కడ పర్మిషన్స్ తీసుకోకుండా, వితౌట్ టేకింగ్ ద పర్మిషన్ ఆఫ్ ద యూనియన్ మినిస్టరో లేకపోతే యూనియన్ చీఫ్ సెక్రటరీసో, టెలికమ్యూనికేషన్ సంబంధించిన వాళ్ళు, ఇఫ్ యూర్ డూయింగ్ దాట్ యూఆర్ ఆల్సో వయలేటింగ్ దట్ టు. ఇదే సందర్భంలో ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఒక అడిషనల్ డీసీపీ తన కస్టడీ సందర్భంగా పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో దాంట్లో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఒక పార్టీకి ఎన్నికల్లో నిధులని మేము ట్రాన్స్పోర్ట్ చేశాము అని చెప్పి కమిట్ అయ్యారు. దీన్ని ఎట్లా చూడాలి? It's a very serious offence, sir, under the Representations of People Act and as per the Constitution. మరి ఫెయిర్, ఇప్పుడు ఎలక్టరల్ ప్రాసెస్ ఫెయిర్గా ఉండాలి కదా. ఒక చిన్న విషయం గుర్తు చేయాలి మీకు. రాజనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు. ఒక ప్రభుత్వోద్యోగిని ఎన్నికల నామినేషన్ ర్యాలీలో వాడుకున్న కారణంగా చివరికి భారతదేశానికి ఎమర్జెన్సీ వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని పోల్చి చూద్దాం. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ టేక్ పబ్లిక్ సర్వెంట్ అనేవాడు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో ఈజ్ గెటింగ్ పెయిడ్ శాలరీ ఫ్రమ్ ద పబ్లిక్ ఎక్స్చెకర్. మరి ఇప్పుడు లెజిస్లేచర్స్ ఉన్నారు కదా, లెజిస్లేచర్స్ ఆర్ ఓన్లీ ఎలక్టెడ్ ఫర్ 5 years అండ్ టుమారో యూ వుడ్ బి ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎ మినిస్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు లెజిస్లేచర్స్ ఆర్ ఆల్సో, ఎమ్మెల్యేస్ ఆర్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్. వాళ్ళకు కూడా జీతాలు మన నుంచే పోతున్నాయి, మన పబ్లిక్ ఎక్స్చెకర్ నుంచే. వీ పే ట్యాక్సెస్, ఇట్ ఈస్ గాన్. సో దే ఆర్ ఫర్ ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్. డెమోక్రసీలో వీ హ్యావ్ ఎలక్టెడ్ టు రూల్ అస్, నాట్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ కాదు కదండి. సో దే ఆర్ బ్రీచింగ్ దట్ ఆబ్లిగేషన్ ఆన్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో మోరలీ రాంగ్ అండ్ లీగలీ రాంగ్. ఒకటి. రెండోది, అబ్యూజ్ ఆఫ్ పవర్. మీరు పవర్ మీ చేతిలో పెడితే యూ కెనాట్ అబ్యూస్ ఫర్ యువర్ ఓన్ పర్సనల్ రీజన్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్ని కంట్రీస్లలో దే డూ రికార్డ్. అంటే ఇప్పుడు ఆ అడిషనల్ డీసీపీ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఎన్నికల కమిషన్ కానీ లేదా ఇంకో ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ కానీ ఈ గెలిచినటువంటి 39 మంది ఎమ్మెల్యేలని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందా?
డెఫినెట్గా చేయొచ్చండి. బికాస్ ఎందుకంటే ఎలక్ట్రల్ ప్రాసెస్లో ఫెయిర్ ప్రాసెస్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ దిస్ మనీ అండ్ ద గవర్నమెంట్ సపోర్ట్. ఇప్పుడు వాళ్ళ పవర్లో ఉండే ఆ పర్టికులర్ పార్టీ వాళ్ళు, when you've used the executive machinery for your own personal gain to win the elections, అంటే ఫెయిర్ ప్రాసెస్ కాదు కదా. సో దట్ మీన్స్ వెన్ దెర్ ఇస్ ద ఫెయిర్నెస్ లేనప్పుడు, నంబర్ 1 ఇస్ ఫెయిర్నెస్. సెకండ్ థింగ్, యూ ఆల్సో వయలేటెడ్ ద క్రిమినల్ లా, అంటే క్రైమ్. నంబర్ 3, యూ ఆల్సో వయలేటెడ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ నంబర్ 4, అన్డ్యూ అడ్వాంటేజ్ లాగా తీసుకొని, బికాస్ యూ హెవ్ కమ్ ఇన్ టు పవర్ నౌ. సో దట్ మీన్స్ యూ హెవ్ ఇంటర్ఫీర్డ్ ఇన్ ది ఎలక్ట్రల్ ప్రాసెస్ అండ్ డెమోక్రసీ కదండి. మరి డెఫినెట్గా ఎవరైనా ఛాలెంజ్ చేసి, ఇఫ్ సంబడి గోస్ టు ద సుప్రీం కోర్ట్ సెయింగ్ దట్ ఎలక్షన్స్ హ్యావ్ టు బి దోస్ పార్టీ, అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి వస్తే ఈ వాంగ్మూలాన్ని సుప్రీంకోర్టు సాక్ష్యంగా పరిగణిస్తుందా? తీసుకోవచ్చు. దెర్ ఆర్ 2 థింగ్స్ ఇన్ సిఆర్పిసి అండి అండ్ ఎవిడెన్స్ లా. వన్ మస్ట్ అండర్స్టాండ్, ఎనీ కన్ఫెషన్ మేడ్ టు ఎ పోలీస్ ఆఫీసర్, either a confession or admission, is it admissible? The answer is, because it is a hearsay evidence, inadmissible. That is a law. But exception to the rule ఏమంటారు, when it is admissible, when it is corroborated with the material ఎవిడెన్స్ కావాలి. evidence. ఒకవేళ corroborate చేసినట్టయితే definitely that statement made to a police in the police custody is admissible. So the burden is on the person who is saying that electoral process fairగా కాలేదని ఉన్న ఛాలెంజ్ చేస్తే, దట్ ఈస్ ద బర్డన్ ఈజ్ ఆన్ హెమ్. ఒకటి. రెండోది, ఇప్పుడు వాళ్ళను ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇన్ కస్టడీ. మరి ఏమన్నా కోహర్సివ్ మెథడ్స్ యూజ్ చేశారా? చేయలేదు. అండ్ దే ఆర్ వాలంటరీలీ కన్ఫెసింగ్. Because when there is a voluntary confession, they are not violating any human rights laws as well, and that has to be admitted under the evidence law and under the criminal law and under the constitution also. ఇప్పుడు మిమ్మల్ని మేమేమి ఫ్రీ విల్తోనే ఇస్తున్నారు కదా, దేర్ ఇస్ నో కోహర్సివ్ మెథడ్స్, అండర్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, కోహర్సివ్ మెథడ్స్ లేదు కనుక ఇట్ పరిగణించబడుతుంది ఎవిడెన్స్ లాలో. ఇట్ విల్ బి అడ్మిటెడ్. దీనికి సంబంధించి మరొక క్వశ్చన్. ఇప్పుడు ఒక పక్క నుంచి ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణల్లో గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రుల దగ్గర నుంచి గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారుల వరకు చాలామంది చుట్టూ ఈ ఆరోపణలు తిరుగుతున్నాయి. ఇక్కడ గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన లేదా ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఇమ్యూనిటీ దొరికే అవకాశం ఉందా? ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి. ఇమ్యూనిటీ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో డిస్కస్ చేయబడ్డది అండ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఆల్సో. ఇమ్యూనిటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, లెజిస్లేటివ్ బిజినెస్ అనే పదం వాడారు. వెన్ సంథింగ్ లెటస్ సే మీరు పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో ఇంకొక ఆపోజిషన్ లీడర్ను తిట్టారు, దట్ డస్ నాట్ అమౌంట్స్ టు అఫెన్స్, బికాజ్ ఇఫ్ యూర్ అసాల్టింగ్ సంబడి ఆర్. దీనికి సంబంధించి ఈ మధ్య 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కూడా తీర్పిచ్చింది. ఎప్పుడో 1998లో జరిగినటువంటి కేసుకి తీర్పిచ్చే క్రమంలో చాలా క్లియర్గా సభకి మాత్రమే ఇమ్యూనిటీ ఉంటుంది, సభ్యుడికి కాదు అని చెప్పారు. ఆ లెజిస్లేటివ్ బిజినెస్ అన్నాను కదా మీకు పదం, అండ్ దట్ ఈస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ లా ఇన్ ద వెస్టర్న్ వరల్డ్ ఆల్సో. ఆ లెజిస్లేటివ్ బిజినెస్లోనే మీకు ఇమ్యూనిటీ ఉంటుంది. చాలాసార్లు మనం చూస్తే వెల్లో ఇక్కడ మన దేశంలో కానీ కొన్ని వేరే ఆఫ్రికన్ దేశాల్లో, సమ్టైమ్స్ సివిలైజ్డ్ దేశాలలో కూడా వాళ్ళు లెజిస్లేటర్లు వెళ్ళి ఇంకో లెజిస్లేటర్లను, ఎంపీలను, ఎమ్మెల్యేలను కొడతారు. ద లా ఈజ్ వెరీ క్లియర్ ఇన్ దట్. మీరు ఒకవేళ అసాల్ట్ చేసి బ్యాటరీ చేసి కొడితే, వెన్ యూ కమిట్ అన్ అఫెన్స్ యూ విల్ బి చార్జ్డ్. లెజిస్లేటివ్ ఇమ్యూనిటీ లేదు. సో ఈ సంఘటనలో దెర్ ఇస్ నో లెజిస్లేటివ్ ఇమ్యూనిటీ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ లా. యా, అంటే ఇక్కడ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు కానీ, అధికారులకు సంబంధించినటువంటి కొంతమందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, మిగతా ప్రాసెస్ నడుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు, గతంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి సంబంధించినటువంటి లాజికల్ కంక్లూజన్ ఏమొచ్చే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు మన దగ్గర 3 బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ప్రెస్ ఈజ్ ఆల్సో 4th estate ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు జ్యుడిషియరీ ఉంది, అండ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఉంది, లెజిస్లేటివ్ బ్రాంచ్ ఉంది.
కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది. అండ్ సెకండ్ ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్, సపరేషన్ ఆఫ్ పవర్స్. Delegation of powers. Delegation of powers. No, one is delegation of powers and there is separation of powers. Okay. Separation of powers doctrine ఏమంటుందంటే, let us say legislators, I am an elected MLA and I became a minister. If I am giving an instruction or an order to a bureaucracy, for example IAS officer కు నేను ఒక ఆర్డర్ ఇచ్చాను, ఇది మీరు ఆర్డర్ అంటే నాట్ ఎ జియో, there is a difference between a government order and an oral order instruction. అక్కడ తేడా. ఇన్స్ట్రక్షన్ మౌఖిక ఆదేశం అంతే. ఆ ఆర్డర్ నేను ఇస్తే వాళ్ళు దే డోంట్ హ్యావ్ టు ఫాలో దాట్. ఎందుకు? బికాస్ సపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రిన్ చెప్తుంది ఏమంటుంది, అడ్మినిస్ట్రేటివ్ లా గవర్న్స్ దెమ్. వాళ్లకు సపరేట్ లాస్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు ఏ పరిధిలో పని చేయాలి అని. దే కుడ్ రిఫ్యూజ్ టు. అదే సందర్భంలో ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి కొన్ని మెజిస్ట్రియల్ పవర్స్ కూడా ఉన్నాయి. అబ్సల్యూట్లీ దే కెన్ సే సీఎం గారు లేకపోతే మినిస్టర్ గారు, దిస్ ఈస్ బ్రేకింగ్ ద లా, దిస్ ఈస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగము, మన నోట్ ఫైల్ మీద డిసెంట్ నోట్ రాసినటువంటి ఆఫీసర్లను కూడా చూసాం మనం. అబ్సల్యూట్లీ. సో వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు కూడా. దట్ ఈస్ కాల్డ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. అండ్ బ్యూరోక్రసీ ఉన్న లెజిస్లేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీరు ఏదో జడ్జెస్ని అపాయింట్ చేశారు కనుక మేము ఫోన్లు చేసి చెప్తాము ఇలాంటి జడ్జ్మెంట్ ఇవ్వమంటే దట్స్ బ్రీచింగ్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రిన్. సో ఇది ఇమ్యూనిటీ వాళ్ళు తీసుకోవచ్చు. అవును మేము ఎమ్మెల్యేలుగా మినిస్టర్గా మీకు చెప్పాము, చెప్తే మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కదా, మేము 5 years ఉంటాము, మా పర్సనల్ గెయిన్స్ కోసం మేము చెప్పాము, మీరు చేసే అబ్లిగేషన్ లేదు కదా. సో దే కెన్ టేక్ దట్ డిఫరెన్స్ ఆ సపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రిన్లో. అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా ఈజ్ వెరీ వెరీ క్లియర్. అండ్ లెజిస్లేటర్స్ ఆర్ ఓన్లీ లా మేకర్స్ ఫర్ 5 years అండ్ దే ఆర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కదండి. మరి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆఫ్ కంట్రీ ఎవరు ఆలోచించాలి? ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చేయాలి. ఎందుకంటే బికాజ్ దే ఆర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్. అంటే దేశానికి దే హ్యావ్ టు సీ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. మరి తెలంగాణ గవర్నమెంట్ అయినా, తెలంగాణ స్టేట్ అయినా, ఆంధ్ర స్టేట్ అయినా, దిస్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యూనియనే కదండి. మరి ఫెడరలిజంలో యూనియన్ గవర్నమెంటే కదా. అంటే మరి దేశ ఇంట్రెస్ట్కు ఇది కరెక్టేనా వీళ్ళు ఇచ్చే ఆర్డరు? ఇప్పుడు మీరు చూస్తే చాలాసార్లు మన పాలిటీషియన్స్, దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో, ఆర్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అండి. హౌ వుడ్ దే నో ద లా? మోస్ట్ ఆఫ్ దమ్ దే డోంట్ ఈవెన్ నో ద కాన్స్టిట్యూషన్. మనం ఏం చేస్తాం అప్పుడు? బట్ దే ఆర్ సక్సెస్ఫుల్ పాలిటీషియన్స్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు వేరే దేశాల లాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అమెరికా యూ హ్యావ్ టు హ్యావ్ సర్టన్ క్వాలిఫికేషన్ టు గెట్ ఇన్ టు ది వైట్ హౌస్. ఎందుకంటే మీరు 10th class, 5వ తరగతి, 10వ తరగతి ఫెయిల్ అయితే యూ కాంట్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. దెర్ ఆర్ సర్టన్ బేసిక్ క్రైటీరియాస్. ఇప్పుడు కొన్నిసార్లు యూ హ్యావ్ టు బీ ఈవెన్ లాయర్స్ టు బీ సర్టన్ పొజిషన్స్. సో అలాంటి క్రైటీరియా ఇండియాలో లేదు కదండి మన కాన్స్టిట్యూషన్లో. సో ఎనీబడి ఇఫ్ యూర్ ఎలక్టెడ్ అఫీషియల్ అండ్ యూ కెన్ బికమ్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ ఈవెన్ ఎ ప్రైమ్ మినిస్టర్. సో అప్పుడు దే డోంట్ అండర్స్టాండ్ ద కాన్స్టిట్యూషన్, దే డోంట్ అండర్స్టాండ్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ కంట్రీ తెలీదు, ఎకనామిక్స్ తెలీదు, పొలిటికల్ సైన్స్ తెలీదు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలీదు. మీరు ఇవన్నీ చదువుకున్న వాళ్ళు కదా, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్. శ్రీనివాస్ గారు అమెరికాలో సుదీర్ఘకాలం న్యాయవాద వృత్తిలో ఉన్నారు. నేను ఎప్పటి నుంచో ఒక ప్రశ్న నా మనసులో మెదులుతోంది. ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ మ్యారేజెస్ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి? ఎందుకు డొమెస్టిక్ వైలెన్స్ అనే సబ్జెక్ట్ అంత తీవ్రంగా అక్కడ చర్చలోకి వస్తుంది? దాంతోపాటు విడాకుల క్రమంలో ఇండియాలో విడాకులు తీసుకోవటమా, అమెరికాలో విడాకులు తీసుకోవటం ఎక్కడ సంక్లిష్టంగా అనిపిస్తుంది? ద ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మన దగ్గర మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ వెరీ సీక్రెట్. వెస్ట్లో ఆ కాన్సెప్ట్ లేదు. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 parties టు లీడ్ సమ్ కాంజుగల్ లైఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ బోత్ ద పార్టీస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, అగ్రిమెంట్ బేసికలీ, లేకపోతే విడిపోతారు. ఇఫ్ యూ సీ అమెరికా, more than 70% couples they get divorced 2 to 3 times. కామన్ అక్కడ. ఇప్పుడు మన దగ్గర ఇట్ ఈస్ అ టాబు, విడాకులైందా అని. బికాజ్ ఇట్స్ ఈస్టర్న్ సొసైటీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వెస్టర్న్ సొసైటీ. కల్చర్ ఈస్ డిఫరెంట్, ఇండిపెండెన్స్ ఈస్ డిఫరెంట్, దర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మన దగ్గర దెర్ ఇస్ అ ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్. అక్కడ యువర్ ఇండివిజువలిజం, బికాజ్ ఓన్లీ హస్బెండ్ వైఫే ఉంటారు. అండ్ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కూడా when a woman and a man is getting married,
ఇక్కడ ఏంటంటే మనకు అట్లీస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఉంది, మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, దెర్ ఇస్ సమ్ రిలేటివ్స్, చుట్టాలు, ఫంక్షన్స్, యూ హ్యావ్ సపోర్ట్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ. అక్కడ యు ఆర్ ఇండివిజువలిస్టిక్. మళ్ళీ ఏంటంటే వన్ ఆఫ్ ద పార్టీసే పనిచేస్తారు అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికాస్ ఆఫ్ ద వీసా ప్రాబ్లమ్స్. అప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం ఏమవుతుందంటే దెర్ ఈజ్ నో కౌన్సిలింగ్. ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు ఒకవేళ అడిగితే కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా యు గో ఫర్ ఎ మ్యారేజ్ కౌన్సిలింగ్ అంటే దే సే వాట్, మ్యారేజ్ కౌన్సిలింగ్ ఏంటి, మనం పిచ్చోళమా? కాదు. అంటే దే థింక్ ఇట్ ఈస్ యాజ్ అ టాబూ. ఇండియన్ జ్యుడిషియరీలో విడాకుల కేసు వస్తే తీసుకునేటటువంటి మొదటి అడ్వైజ్ గో ఫర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్. మరి ఆ ఫ్యామిలీలో బయట నుంచే తెచ్చుకున్నాం కదా మనం. ఫ్యామిలీలో వి గాట్ ఇట్ ఫ్రమ్ వెస్టర్న్ కంట్రీస్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఇన్ ఎ క్యాథలిక్ సొసైటీ ఆర్ ఇన్ ఎ క్రిస్టియన్ సొసైటీ దేర్ ఈజ్ అ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉంది. ద చర్చ్ పాస్టర్స్ విల్ కౌన్సిల్ యూ అండ్ దే విల్ టెల్ యూ వాట్ ద బైబిల్ సేస్. ఈవెన్ ఇస్లామిక్ దాంట్లో కూడా ఉంది కౌన్సిలింగ్. దే విల్ సే హౌ యూ టు ట్రీట్ యువర్ మ్యాన్. మన హిందూ ధర్మంలో కౌన్సిలింగ్ లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా దగ్గరకు వచ్చే కేసెస్, ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్ విత్ యూ, బికాస్ మనకు లండన్లో ప్రాక్టీస్ చేస్తాం, యూఎస్లో చేస్తాం, ఇక్కడ చేస్తాం కనుక మోస్ట్ ఆఫ్ అవర్ క్లయింట్స్ మా ఫామ్కి వచ్చేది హిందూసే ఉన్నారు. మ్యారేజ్ డివోర్సెస్ మేబీ 1 case ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ 1 case ఇన్ ముస్లిమ్స్. 98% డివోర్సెస్ అన్ని హిందూస్ వాళ్ళే వస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ఇట్. మేబీ మీరు ఇండియన్ కాబట్టి మిమ్మల్ని ఇండియన్స్ ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు అనుకోవాలా? మా దగ్గర నార్త్ ఇండియన్ క్లయింట్స్ కూడా ఉన్నారు. వీ హ్యావ్ నార్త్ ఇండియన్ క్లయింట్స్, సౌత్ ఇండియన్ క్లయింట్స్. ఇండియన్ క్లయింట్సే వస్తున్నారు అని ఇండియన్ క్లయింట్స్ అంటే బికాస్ ఇండియన్ అని కూడా వన్ ఆఫ్ ద రీజన్, కరెక్ట్ అది. అండ్ వీ గెట్ క్లయింట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్ ఉన్నారు. ఫిలిపీన్స్లో దేర్ ఇస్ నో డివోర్స్ కాన్సెప్ట్. యూ కెనాట్ గెట్ డివోర్స్డ్ యాక్చువల్లీ. అందుకని అమెరికాకు వచ్చి డివోర్స్ తీసుకుంటారు. అండ్ సమ్ ఆఫ్రికన్స్, మా పార్ట్నర్స్ ఆఫ్రికన్స్, అక్కడ 2 systems ఉన్నాయి. యూ కెన్ గెట్ కస్టమరీ మ్యారీడ్ అండ్ యూ కెన్ ఆల్సో గెట్ మ్యారీడ్ యాజ్ పర్ ద లా, ఇంగ్లీష్ లా. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ఇట్ దే ఆల్సో గెట్ మ్యారీడ్. కస్టమరీ మ్యారీడ్ అంటే 2-3 పెళ్ళాలు, ఇంకా పిల్లలు 15-20 మంది పిల్లలు, ఇట్స్ ఓకే ఫర్ దెమ్. అండ్ ఇఫ్ యూ సీ ఇస్లామిక్ లా యూ కెన్ ఆల్సో మ్యారీ 2 to 3 times అండ్ యూ కెన్ హ్యావ్ చిల్డ్రన్. ఆ ఇష్యూస్ లేవు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు వచ్చేసి ఏంటంటే ఇండియా నుంచి కనుక మీరు అన్న ప్రశ్న కరెక్ట్. బికాస్ వీ స్పీక్ దేర్ లాంగ్వేజ్, వీ అండర్స్టాండ్ దెమ్, ఇండియన్స్ వస్తారు. ఆ ఇండియన్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఆర్ హిందూస్ ఓన్లీ అండ్ వెరీ లెస్ 1 or 2 క్రిస్టియన్స్ అండ్ 1 or 2 ముస్లిమ్స్. ఎందుకు? బికాజ్ వాళ్ళ దాంట్లో సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ గెట్ ఫైట్ అనుకోండి, వాళ్ళు పాస్టర్ పోయి డిస్కస్ చేస్తారు క్రిస్టియన్ చర్చెస్లలో. అలాంటిది మన హిందూస్లలో లేదు కదా. మన హిందూస్లలో అయ్యగారికి పోయి ఎక్కడ చెప్పుకుంటాం, మౌడు పెళ్ళం కొట్లాడుకుంటున్నామని చెప్పుకోం కదండి. సో సపోర్ట్ సిస్టమ్ లేదు కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ బ్రేకింగ్ అప్. అండ్ వెన్ దే ఆర్ బ్రేకింగ్ అప్ ఇంకో ప్రాబ్లం. కానీ మీరు ప్రపంచంలో ఉన్నటువంటి డేటాకి విరుద్ధమైనటువంటి డేటా చెప్తున్నారు. ప్రపంచంలో మతాల వారీగా విడాకులు చూస్తే తక్కువ విడాకుల శాతం ఉంది హిందూలో. అదే సందర్భంలో ఏషియాలోనే అనేది ఒక కంక్లూజన్. కరెక్ట్ మీరు అది. కానీ ఇప్పుడు మనకిప్పుడు ఈ ఎన్ఆర్ఐస్ ఈ జనరేషన్స్ ఎవరైతే స్టూడెంట్స్ అమెరికాకు, ఇంగ్లాండ్కి ఎక్కడైతే పోతున్నారో, ఆస్ట్రేలియా, ఈవెన్ న్యూజిలాండ్, నాకు క్లయింట్స్ ఉన్నారు అన్ని కంట్రీస్ నుంచి. దే ఆల్ గోయింగ్ ఫర్ మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్. ఆ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళ దాంట్లోనే ఇండియాలో కూడా వాళ్ళ దాంట్లోనే విడాకులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? బికాస్ దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ కంప్యూటర్, ఐటీ. అండ్ వాళ్ళకి హ్యూమన్ ఏదైతే రిలేషన్షిప్స్, హ్యూమన్ కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోతుంది. దే హ్యావ్ గుడ్ అక్వైంటెన్స్ విత్ కంప్యూటర్ దెన్ లైఫ్ పార్ట్నర్. దాని తర్వాత ఒకటి, దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. అంటే నేను అనలైజ్ చేసినది. రెండోది ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐటీ ప్రొఫెషనల్, దే మేక్ గుడ్ మనీ. ఇప్పుడు వైఫ్స్ అంతా కూడా ఇంజనీరింగ్ చేసి, ఎంఎస్ చేసి, దే ఆర్ ఆల్సో మేకింగ్ మనీ ఈక్వలీ లైక్ హస్బెండ్. అక్కడ ఏమవుతుంది? ఈగో టస్ల్ అవుతుంది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఈగో టస్ల్. ఆ ఈగో టస్ల్ అయినప్పుడు దెర్ ఇస్ నో రిజాల్వింగ్ మెకానిజం లేదు. ఇప్పుడు మన దేశంలో అంటే తల్లిదండ్రులు ఉంటారు, పంచాయత్ సిస్టమ్ ఉంది, పెద్దవాళ్ళు కూర్చుంటారు. అక్కడ దే ఆర్ ఇండిపెండెంట్. వాళ్ళు కార్ డ్రైవ్ చేస్తారు, వీళ్ళు కార్ డ్రైవ్ చేస్తారు, వీళ్ళు ఐటీ జాబులు, వాళ్ళు ఐటీ జాబులు, సేమ్ ఇన్కమ్. సమ్టైమ్స్ వైఫ్స్ ఆర్ ఆల్సో మేకింగ్ మోర్ మనీ, ఆడవాళ్ళు. దానిలో ఈగో క్లాష్ అవుతుంది. అయినప్పుడు ఏమవుతుంది? దీస్ ఆర్ సోషలాజికల్ ఫ్యాక్టర్స్. అదే సందర్భంలో డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కూడా ఎన్ఆర్ఐలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఎక్కడ అవుతున్నాయంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హస్బెండ్స్ ఎప్పుడైతే బ్రెడ్ ఎర్నింగ్ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళు F1లో కావచ్చు,
లేకపోతే H1లో కావచ్చు. ఈ వైఫ్స్ ఎవరైతే పాపం మన దేశాల నుంచి వస్తారో డిపెండెంట్గా అండ్ దే డోంట్ హ్యావ్ ఎ రైట్ టు వర్క్, ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఆ సుపీరియర్ కాంప్లెక్స్తోని ఆ పాపం ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో దే ఫీల్ ఇన్ఫీరియర్ దట్ దే ఆర్ నాట్ కంట్రిబ్యూటింగ్ టు ద హోమ్. ఒకటి. రెండోది, ఈవెన్ దో దే ఆర్ ఎడ్యుకేటెడ్, ఇక్కడ ఇండియాలో పనిచేసిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారు వచ్చి వాళ్ళు. దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ టు ద బీటెక్ గర్ల్స్ హు ఆర్ వర్కింగ్ ఆల్రెడీ ఇక్కడ అమెరికాలో ఐటీ జాబులు చేసిన వాళ్ళని చేసుకొని తీసుకోబోతున్నారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళకు రైట్ ఆఫ్ వర్క్ లేదు కనుక దే ఆర్ నాట్ ప్రొడక్టివ్. సో ప్రొడక్టివ్ లేదని చెప్పేసి ఆబ్వియస్లీ దెర్ ఈజ్ అ సుపీరియర్ కాంప్లెక్స్ అండ్ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్. దాంట్లో గొడవలు అవుతున్నాయి. దే ఆర్ హిట్టింగ్ ద వైఫ్స్ దేర్. ఇంకొక బెదిరింపులు ఏం చేస్తున్నారు, నువ్వు పోలీస్కి రిపోర్ట్ చేస్తే నేను డిపోర్ట్ చేయించేస్తా, నీ వీసా క్యాన్సిల్ రద్దు చేయించేసి. దాంట్లో ఏం చేస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ద మెన్ వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించట్లేదు. సెకండ్ థింగ్, వాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ ఇప్పించట్లేదు. థర్డ్ థింగ్, వీళ్ళకి ఎంత శాలరీ వస్తుందో డిస్కస్ చేయనిస్తలేరు, వాళ్ళు చేయట్లేదు కూడా. మోస్ట్ ఆఫ్ ద టైం తెలిసే నీకెందుకు, నేను సంపాదిస్తున్నా కదా. నాలుగోది, వీళ్ళకి పాపం ఇండిపెండెన్స్ కూడా ఉండదు, బయటికి వెళ్ళేది కొనుక్కోవాలన్న. ఐదో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సెల్ ఫోన్ కూడా తీసుకొచ్చి మా ముందే మీ అమ్మ నాయనతో మాట్లాడాలి, నువ్వు వెనకపోయి మాట్లాడకూడదు అని కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం భార్య యొక్క ఇండివిజువల్ లైఫ్ని పూర్తిగా భర్త చేతిలోకి తీసుకుంటారు. కరెక్ట్, కంట్రోల్లోకి తీసుకొస్తున్నారు. వాళ్ళ ప్రైవసీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నా ముందే మాట్లాడాలి, నువ్వు నేనున్నప్పుడే మాట్లాడాలి, నేనున్నప్పుడే బయటికి వెళ్ళాలి, నేను తీసుకెళ్ళినప్పుడే వెళ్ళాలి, నేను అనుకున్నదే నువ్వు కొనుక్కోవాలి, నేను అనుకున్నదే నేను గ్రాసరీ తీసుకొస్తాను, ఫుడ్. సో దేర్ ఈజ్ నో ఎనిమీ. ఒక అంటే ర్యాండమ్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు, సుమారుగా ఎన్ని ఇటువంటి కేసులు మీ దగ్గరికి వచ్చి ఉంటాయి? వందలు సార్, వందల కేసులు డైలీ వస్తాయి. ఈరోజు పొద్దున కూడా ఒక ఫ్యామిలీ ఇంటికి పోయి కౌన్సిల్ చేసి వచ్చాను, వాళ్ళ అమ్మాయితో వాళ్ళ ఫాదర్తో మాట్లాడొచ్చాను. ఎవ్రీడే ఐ గెట్ అట్లీస్ట్ 15 to 20 calls. మీరు ఇండియాలో ఉన్న అమెరికా కేసులో ఎక్కువ కేసులు వస్తున్నాయి, అమెరికా కేసులే వస్తున్నాయి. కరెక్ట్ చెప్పారు మీరు. సో ఇది ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లము, వీళ్లకు పాపం లీగల్ ఇన్ఫర్మేషన్ లేకపోవటము. రెండోది, ఇక్కడ మన పేరెంట్స్ మాట్లాడితే వాళ్ళు పోయి ఇక్కడ ఇండియన్ అడ్వకేట్స్తో మాట్లాడటము, ఈ ఇండియన్ అడ్వకేట్స్ అమెరికన్ లా ఏదో వాళ్ళకి చెప్పటము, అట్లా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమెరికాలో ఇఫ్ దే హ్యావ్ టు సీ ఎన్ అటర్నీ, వాడు గంటకు $500 తీసుకుంటారు. వీళ్ళ దగ్గర పనిచేసే అర్హత లేదు, వీళ్ళకు డబ్బులు కూడా లేవు, బ్యాంక్ అకౌంట్ కూడా లేదు వాళ్ళకి, ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. హౌ విల్ దే గో అండ్ అప్రోచ్ అన్ అమెరికన్ అటర్నీ? దాంతోపాటు ఏమవుతుందంటే వాళ్ళు డిస్ట్రెస్ అయిపోయి పాపం బ్యాటర్డ్ స్పౌస్ కింద ఉండిపోతున్నారు. అదే సందర్భంలో ఇండియాలో ఏదైతే ఫ్రీ కౌన్సిల్ని, ఫ్రీ లాయర్ని ఇచ్చేటటువంటి లీగల్ సర్వీసెస్ అథారిటీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అటువంటిది ఏమి అమెరికాలో లేదా? ఉంది, కానీ మీ స్పౌస్ $1,00,000 మీద సంపాదిస్తున్నాడు కదా, $1,20,000. మరి మీరు H1లో వచ్చారు కదా, మరి $1,20,000 మీరు సంపాదిస్తున్నారు మీ భర్త అంటే మీరు పావర్టీ గైడ్లైన్స్ కింద రారు. మీరు పావర్టీ అంటే $12,000 to $20,000 సంవత్సరానికి సంపాదిస్తే మీరు పావర్టీ దాని కింద వస్తారు. అప్పుడే మీకు ప్రొవైడ్ చేస్తారు లీగల్ ఎయిడ్ సర్వీసెస్. మరి మీ హస్బెండ్ ఏమో $1,20,000 ₹1,00,000 సంపాదించి నాకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వమంటే ఇవ్వరు కదా గవర్నమెంట్. దెర్ ఆర్ సర్టన్ నార్మ్స్. అయితే ఇక్కడ మొత్తం మీద మహిళల్లో ఎక్కువగా విడాకుల పట్ల సన్నద్ధత కనిపిస్తుందా, పురుషుల్లో ఎక్కువ సన్నద్ధత కనిపిస్తుందా? పురుషులే ఎక్కువ చేస్తున్నారు. దే వాంట్ టు గెట్ డివోర్స్. వీళ్ళు వస్తారండి ఇక్కడికి వచ్చి డౌరీలు తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, లేకపోతే వాళ్ళతోని కన్సుమేషన్ మ్యారేజ్ చేస్తారు. సమ్ టైమ్ మెనీ టైమ్ కన్సుమేట్ అవ్వరు, వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. హనీమూన్ మ్యారేజెస్ అక్కడ తీసుకెళ్తున్నారు, అక్కడ వదిలేస్తున్నారు. చాలాసార్లు వీళ్ళు దే ఆర్ అబ్యూజింగ్ ద ఉమెన్. మోస్ట్ ఆఫ్ ద అఫెన్సెస్ నేను చూసేది మాకు వచ్చే కాల్స్ అమ్మాయిల నుంచి వస్తున్నాయి, ఒకటో రెండో అబ్బాయిల నుంచి కూడా వస్తున్నాయి. అంటే జనరల్గానైతే మోస్ట్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆర్ ఉమెన్ అండి. రెండోది ఏంటంటే పాపం వాళ్ళకు అక్కడ లీగల్ అడ్వైస్ తీసుకునే పరిస్థితి ఉండదు. రెండోది వీళ్ళు భర్త చెప్తాడు నువ్వేమైనా పోలీస్ కంప్లైంట్ చేస్తే నేను వెనక్కి పంపించేస్తానని. మూడోది ఏంటంటే మన అమ్మాయిల పేరెంట్స్ కూడా సర్దుకుపోమ్మా అని, మన హిందూ కల్చర్ కదా, సీతమ్మ తల్లిలా ఉంటారు వీళ్ళు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే చాలాసార్లు వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇమిగ్రేషన్లో ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు ఒకవేళ బ్యాటర్డ్ స్పౌస్ అయితే అమెరికన్ ఇమిగ్రేషన్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వాళ్ళు మీకు వర్క్ పర్మిట్స్ ఇచ్చి గ్రీన్ కార్డ్స్కి ఇచ్చే ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. అంటే ఒకవేళ ఈ పరిస్థితి ఎదుర్కొనేటటువంటి
అమ్మాయికి కూడా ఆ రకమైనటువంటి ఇమిగ్రేషన్ సపోర్టు ఆ దేశాలు ఇస్తాయి. మేమే చేసాం మా ఆఫీస్ నుంచి చాలామందికి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఫీజు కూడా పెట్టి పంపాల్సిన అవసరం లేదు, ఫ్రీ అప్లికేషన్ నింపి పంపిస్తే సరిపోతుంది. అంత నిజంగా ఇది ఒక పెద్ద సౌలభ్యం కిందే భావించాలి. ఎవరైతే ఈ డొమెస్టిక్ వైలెన్స్లో ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలు కానీ వీళ్ళందరికీ చాలా పెద్ద సానుకూలమైనటువంటి అంశంగానే చూడాలి. అయితే ఈ మొత్తం అంశంలో మనీ ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ వీళ్ళ ప్రభావం ఏ రకంగా ఉంది అనేది ఒక ఆసక్తికరంగా అనిపిస్తుంది. ద రూట్ కాజ్ వాట్ ఐఎమ్ సీయింగ్ అండి, పెళ్ళి ఇక్కడ తీసుకొని లక్షల కోట్లు తీసుకొని వెళ్తారు, మళ్ళీ ఇంకా డబ్బు కోసం వేధిస్తుంటారు. ఒకటి. నెంబర్ 2 ఐఎమ్ సీయింగ్, మీ ప్రేక్షకులకు తెలియాలి ఈ విషయం. నెంబర్ 2 ఏం చేస్తున్నట్టు ఈ అమ్మాయిలు ఎవరైతే వస్తారో వాళ్లకు వర్క్ వీసా లేదు కనుక నువ్వేం పని చేయట్లేదు, నువ్వు నా తిండి తింటున్నావు అని వాళ్ళను డిస్కరేజ్ఫుల్గా బిహేవ్ చేయటం, వాళ్ళకి ఇండివిజువాలిటీ చంపేయటము, పిల్లలు అయిన తర్వాత ఇంకా డిపెండెన్సీ పెరగటం వీళ్ళకి పాపం. అదొకటి. వీళ్ళు దే ఆర్ అబ్యూజింగ్ దెమ్, అంటే ఆ డిస్ట్రెస్ బాగా ఫీల్ అవుతున్నారు అమ్మాయిలు. మూడో విషయం ఏమిటంటే ఇంకా డబ్బు అడగటము, లేకపోతే వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకపోవటము, వాళ్ళకు సరైన ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్ టు గెట్ ఎడ్యుకేటెడ్, H4 వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఫ్రీగా చదువుకోవచ్చు, కానీ వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు కనుక పోవటానికి కూడా లేదు. చాలాసార్లు వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్సే ఉండదు కదండి, మరి ఎలా బయటికి పోయి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు? ఫోన్ కూడా భర్తదే ఫోను. ఇంకొక 5వ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఫోన్ కొంటారు కదా, దానితో పేర్ చేస్తారు ఈ హస్బెండ్స్, వాళ్ళ దాంట్లోనే కొంటారు ఫోను, ఆ సెల్ ఫోన్లు అవన్నీ కొంటారు. వాళ్ళు మాట్లాడేని వీళ్ళు ట్యాప్ కూడా చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా బికాజ్ దే ఆర్ గుడ్ ఇన్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద రూట్ కాజ్ ఫర్ బ్యాటర్ స్పౌస్. మానవ సంబంధాలని, వివాహ సంబంధాలని టెక్నాలజీ మింగేస్తోంది అనేది వాస్తవం. కరెక్ట్. కొన్నిసార్లు నాకు చెప్తారు వీళ్ళు వచ్చి, వాళ్ళు కెమెరాలు పెడుతున్నారు, సీక్రెట్ కెమెరాలు, అంటే ఎక్సెప్ట్ బాత్రూమ్ అండ్ కిచెన్లో బెడ్రూమ్లో తప్ప అన్ని రూములలో సీక్రెట్ కెమెరాలు పెడుతున్నారంట. అలాంటి కేసులు కూడా చాలా వచ్చాయి నాకు. అవి రికార్డ్ చేసి కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ టెక్నాలజీ వర్కర్స్, ఎస్పెషల్లీ హస్బెండ్స్. ఇవన్నీ కూడా రూట్ కాజ్ అండి. ఇంకోటి వీటి పరిష్కారం ఏంటంటే నోయింగ్ ద లా. మీ హక్కులు ఒకవేళ తెలుసుకోగలిగితే దెన్ యూ కెన్ ఫైట్ యాజ్ అగేన్స్ట్ యువర్, అంటే మీ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగ హక్కులు ఏ దేశంలో ఉన్నా కూడా, అమెరికాలో ఉన్నా కూడా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. మీరు క్వశ్చన్ అడిగారు, ఒకవేళ విడాకులు తీసుకుంటే అమెరికాలో సులభమా, ఇండియాలో సులభమా అని. యాక్చువల్గా నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, బికాస్ మనకి ఇండియాలో కూడా ఆఫీసెస్ హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, ఢిల్లీలో కూడా ఉన్నాయి. మనకి ఇండియాలో కూడా చాలామంది వచ్చి సలహాలు అడుగుతుంటారు. ఇండియాలో చాలా క్లాగ్ అయిపోతున్నాయి విడాకులు. రెండోది ఏంటంటే అమెరికాలో ఫాస్ట్ అవుతుంది ఏది డివోర్సెస్. చాలాసార్లు అమెరికన్ లాయర్స్, ఇండియన్ లాయర్స్ ఏం సలహాలు ఇస్తున్నారంటే, మీరు అమెరికాలో విడాకులు తీసుకున్నారు, ఇండియాలో నా తదుపరి క్వశ్చన్ అదే. అది రాంగ్ అడ్వైజ్ అండి. మనకు ఇంటర్నేషనల్ హేగ్ కన్వెన్షన్స్ కింద ఇంటర్నేషనల్ మన CPCలో కూడా రాస్తున్నది, ఫారిన్ జడ్జిమెంటు డెఫినెట్గా రికగ్నిషన్ అనేది ఉంది మన దేశంలో. మన రాజ్యాంగం చెప్పింది, మన సివిల్ ప్రొసీజర్ కోడ్ కూడా చెప్పింది, మళ్ళీ యునైటెడ్ నేషన్స్లో హేగ్ కన్వెన్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తున్నాయి ఇట్ విల్ బి రికగ్నైజ్డ్ బై ద కోర్ట్స్ ఇన్ ద వరల్డ్. అంటే మీరు బయట దేశాల్లో తీసుకున్నా కూడా, ఇండియాలో ఒక డిగ్రీ జడ్జ్మెంట్ తీసుకున్నా కూడా ఇట్స్ కాల్డ్ రికగ్నిషన్. ఆ రికగ్నిషన్ అనేది ఉంది డెఫినెట్గా. కానీ చాలామంది మిస్నామర్, అమెరికాలో తీసుకుంటే ఇక్కడ చెల్లనేరదు, ఛాలెంజ్ చేయొచ్చు. ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోటీస్ సర్వ్ చేయకుండా ఎక్స్ పార్టీ అంటాం మన దేశంలో, అమెరికా లాంటి దేశాలలో దాన్ని డిఫాల్ట్ జడ్జిమెంట్ అంటాం. ఒకవేళ వైఫ్ అన్న హస్బెండ్ అన్న అపియర్ కాకుండా ఉండి జడ్జిమెంట్ తీసుకుంటే ఎక్స్ పార్టీ అంటారు. అప్పుడు ఛాలెంజ్ చేయొచ్చు. ఏ కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు? సేమ్ కోర్టులో, నాట్ ఇన్ సమ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఇన్ ఇండియా. యూ హ్యావ్ టు గో టు ద సేమ్ కోర్ట్ అండ్ ఛాలెంజ్ ఇట్. అది బికాజ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వలేదు, మన దగ్గర ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో కాలేదు కనుక ఇట్ ఈస్ ఎ ఛాలెంజబుల్ ఆర్డర్. బట్ అదర్వైజ్ వెన్ ద జడ్జ్ ఈస్ గివెన్ అన్ ఆర్డర్, జడ్జిమెంట్ అయి డిగ్రీ అయితే ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ ద వరల్డ్ అండి. ఇప్పుడు మీరు ఇండియాలో పెళ్లి చేసుకొని వస్తే అమెరికన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి మీకు వీసాలు ఇవ్వట్లేదా? సేమ్ థింగ్ అప్లైస్. ఇది కావేటి శ్రీనివాసరావు, అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాసరావు తోటి ది టాక్ విత్ అరవింద్ కొల్లి. ఫోన్ ట్యాపింగ్ నుండి మొదలుపెట్టి చిన్న చిన్న నేరాలకు ఇబ్బంది పడుతున్న భారతీయ విద్యార్థులతో
సహా అదే సందర్భంలో వివాహాలకి సంబంధించినటువంటి విడాకుల సమస్య చాలా తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి గురించి మనతోటి శ్రీనివాసరావు గారు మాట్లాడారు. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు, మా ప్రేక్షకులతో అభిప్రాయాలు పంచుకున్నారు.